బట్ ఈ ఆధిపత్యం విషయానికి వస్తే మీరు కేవలం మగవాళ్ళు చేసే ఆధిపత్యం మీదనే మీరు ఉక్కుపాదం మోపుతున్నారా, లేకపోతే ఆడవాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఆధిపత్యం చేస్తున్నారు? ఎన్నో సందర్భాలు మనమే చూసాం 498A కేసు మిస్యూజ్ అవుతోందని. మీతో చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడాము, డిస్కస్ చేసాం, ఇంటర్వ్యూలు కూడా ఎన్నో చేసాం, లైవ్ ప్రోగ్రామ్సే చాలా చేసాం 498A కేసు గురించి. దానికోసం భార్యాబాధితుల సంఘం అని పెట్టారు, రకరకాల భర్తల సంఘాలు, ఇంకేవో సంఘాలు. మెనీ థింగ్స్ హ్యావ్ కమ్ అప్ సంధ్య. మీకు తెలుసు, మీకు తెలియదే ఉంది. నేను అనేది ఆధిపత్యం నిరూపించుకోవటంలో మీరు ఎవరి తరపున ఎక్కువ పోరాడుతుంటారు? కేవలం మహిళల పక్షానే ఉన్నానండి. ఎందుకు ఉన్నాను అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక అసమానత, ఒక వివక్ష, ఒక అణిచివేత ఉంది ఆడవాళ్ళ మీద, స్త్రీల మీద. దానికి దన్నుగా ఉన్నది, వెనుక ఉన్నది భావజాలం. అది పితృస్వామిక భావజాలం. ఆ భావజాలం మీదే మా యుద్ధం. ఆ భావజాలం వంట పట్టించుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు. అంటే అత్తలుగా ఒక అత్త కొడుకుంటేనే కదా ఆమె పవర్ అనేది ఉంది. కూతురు ఉన్నప్పుడు నాకు కూతురు ఉంది, నాకు పవర్ ఉంది అందే. ఒక ఆడపడుచుంది, నాకు అన్నున్నాడు, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు హోదా ఉంది అంటుంది, కానీ నాకు అక్క ఉంది, నాకు చెల్లి ఉంది, నాకు పవర్ ఉంది అని అంటలేదుగా. ఓకే, ఒక స్త్రీ వెనక ఒక భావజాలం. అంటే నేను ఫస్ట్ భావజాలం నుంచి వస్తున్నా. ఒక భావజాలం అంటే ఒక పవర్ ఎక్సైజ్ ఎక్కడ జరుగుతుంది? ఒక అత్తగా, ఒక ఆడపడుచుగా అనేది ఒకటి పవర్ అనేది ఒక ఎక్సైజ్ జరుగుతుంది. దానికి వ్యతిరేకం. ఇకపోతే ఇప్పుడు భార్య బాధితుల సంఘాలను వీళ్ళు పెట్టుకున్నారు. మేము భర్త బాధితుల సంఘం ఇప్పుడు కూడా పెట్టలేదే. చెప్పండి. ఇంతమంది శవాలు కనిపిస్తున్నా, ఇంతమంది చావులు కనిపిస్తున్నా, ఇంతమంది ఈరోజు కూడా మొన్న మా ఫ్రెండ్ కూతురు అమ్మాయి ₹1,00,000 సంపాదిస్తుంది, నెల్లూరు అమ్మాయి. ఆ అమ్మాయి చనిపోయింది, చంపేశారు ఇక్కడ మియాపూర్ దగ్గర. ఇప్పటికీ చావులు చూస్తున్నాం. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని శవాల మధ్య ఇంత మన కళ్ళ ముందు రక్తపు మరకలు, ఆహాకారాలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నా కూడా మనం భర్త బాధితుల సంఘాలు పెట్టలే, మహిళా సంఘం అన్నాం. అందులో ఎవరి నుంచైనా జరగవచ్చు. మరి ఇంతమంది పసిమొగ్గల మీద అత్యాచారాలు జరుగుతున్నాయే. నిర్భయ, వాకపల్లి, బల్లుగూడ, కైర్లాంచి వరుసగా చూసుకుంటే మొన్న కూడా ఇది చట్టం వచ్చాక నిర్భయ ఉరిశిక్షలు పడ్డాక కూడా తెల్లారే 3వ రోజే ఒక సామూహిక అత్యాచారం జరిగి ఆ అమ్మాయిని చంపేశారు రాళ్లతో కొట్టి. అంటే అత్యాచారం ఉరిశిక్షలు పడ్డాక కూడా అటువంటి ఘటన జరుగుతుంది. ఇవన్నీ అబద్ధాలా? ఇవన్నీ వివక్ష చిహ్నాలు కదా? ఇవన్నీ అణచివేతకు కాదా? అంటే ఇంకా ఏం కావాలి? ఇన్ని సాక్ష్యపతాలు మన మధ్య ఉండక కూడా ఆడవాళ్ళు పెత్తనం చేస్తున్నారు అంటే ఎందుకు ఇండివిజువల్గా మనం చూడాలి? ఇప్పుడు ఈ సమాజంలో చెడ్డ మగవాళ్ళు ఉన్నట్టే చెడ్డ ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఆడవాళ్ళు వేరే ప్రపంచంలో లేరు కదా. ఇన్ని రకాల క్రూరత్వం, అసమానత్వం, అన్యాయం, అప్రజాస్వామికంగా ఉండేటువంటి విలువల మధ్య వాళ్ళు కూడా పెరుగుతున్నారు, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళు వంట పట్టించుకోరా? ఏమి అంటే నేనేమంటున్నానంటే అసలు మనం ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య ఉన్న యుద్ధం కాదు. నాట్స్ అ జెండర్ థింగ్. ఇది ఖచ్చితంగా స్త్రీలని శాసిస్తున్నా, నియంత్రిస్తున్నా భావజాలానికి వ్యతిరేకంగా యుద్ధం. మేము అలా అనుకుంటే ఇప్పుడు సింగరేణి కార్మికులు సమ్మె చేసినప్పుడల్లా మేము ఎందుకు వెళ్తాం? జూటు కార్మికులు సమ్మె చేసినప్పుడు ఎందుకు వెళ్తాం? సోంపేట నుంచి కాకరపల్లి నుంచి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు వెళ్ళి అరెస్టులు అయ్యాం. సింగరేణి సమ్మెలో మేము అరెస్టులు అయ్యాం, కేసులు కూడా ఎదుర్కొన్నాం. అంటే వాళ్ళందరూ మగవాళ్ళే కదా. అందుకని మగవాళ్ళకి వ్యతిరేకంగా కాదు, ఖచ్చితంగా ఆధిపత్య భావజాలం, ఒక అన్యాయం, ఒక అసమానత, ఒక వివక్ష, అదొకటే మాకు గీట్రాయి. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఇండివిజువల్స్గా విడదీస్తున్నారు. కేసెస్ని మీడియా ఫోకస్ చేస్తుంది. ఆ పర్టికులర్ కేసులో మాట్లాడే వరకు ఈవిడ యాంటీ మెన్ అంటారు, అది తప్పు. రెండోది మా జీవిత ఆచరణ నేను చెప్పాను. మూడోది మొత్తంగానే సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల మా స్టాండ్, అది కూడా చూస్తున్నారు కదా. అంటే వీళ్ళు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అబ్బా గ్రేట్ సంధ్యక్క, ఎన్కౌంటర్లు తెలంగాణ కోసం పోరాడినప్పుడు అబ్బా సంధ్యక్క, మొత్తం మీడియా ఛానళ్ళతో నాకు యుద్ధం నడిచింది తెలుసా. అప్పటి వరకు నాకు పెద్ద పేటేసిన మీడియా, నేను వాళ్ళు చెప్తున్నాను ప్రేమనితో, అప్పటి వరకు నాకు పెద్ద పేటేసిన మీడియా, అంటే ఏదో వెయ్యాలని ఏం కాదు, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన మీడియా. నేను తెలంగాణ స్టాండ్ తీసుకున్నాక నన్ను పక్కన పెట్టారు, నేనేం చెక్ చేయలేదు.
అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క యుద్ధం మేము చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక పక్షం తీసుకున్నప్పుడు, తెలంగాణ పక్షం తీసుకున్నప్పుడు కొంతమంది దాడి, కొన్ని రకాల ప్రశ్నలు, కొన్ని రకాల అది. ఇప్పుడు ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ ఎంప్లాయీస్ సమ్మె చేశారు. సమ్మె చేస్తే ఆ సమ్మెకి మద్దతుగా నన్ను మా పార్టీ వాళ్ళు వెళ్ళమంటే నేను వెళ్ళా. ఆ తర్వాత కూడా మీరు టీవీ ఛానల్స్ బ్యాన్ చేసినందుకు కూడా మీరు వాళ్ళ తరపున ఫైట్ చేశారు. అంటే ఈ టీవీలో ఏం జరిగిందంటే వాళ్ళతో నేను మా వర్కర్లకి నేను సపోర్ట్ చేసినందుకు వాళ్ళు బ్యాన్ పెట్టారు. ఇప్పటికి 2004 14 ఏళ్ళైంది ఈటీవీ బ్యాన్ పెట్టి. నాకేం ఫరక్ పడదు, బాధపడేది లేదు. తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం ఛానల్స్ వెంటాడిని, నాకేం బాధ లేదు. ఈరోజు చాలా ఛానల్స్ పిలువు, నాకు అస్సలు బాధ లేదు. పిలిస్తే నా భావజాలం బయటకు వెళ్తుంది అనుకుంటా, పిలవకపోతే నాకు టైం మిగిలింది అనుకుంటా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.